హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నేను థర్స్డే షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. థర్స్డే మార్నింగ్ నేను నిద్ర లేచిన దగ్గర నుండి నైట్ డిన్నర్ వరకు నేను చేసుకున్న పనులు అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇంటి పనైనా, వంట పనైనా, ఇల్లు సర్దటమైనా తర్వాత చేద్దాంలే అని బద్దకిస్తూ ఉంటాము. బద్ధకాన్ని పక్కన పెట్టి కొన్ని చిన్న అలవాట్లు చేసుకోవటం వల్ల పని చేయటం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఫాలో అయ్యే ఆ సింపుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను ఈరోజు మార్నింగ్ 5:30కి నిద్ర లేచాను. ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గు వేద్దామని బయటకు వచ్చేసరికి 5:40 అయింది. బయటంతా చిమ్మి కడిగి ముగ్గు వేసేసరికి 6:10 అయింది. నేను ఈరోజు ఈ ముగ్గు అయితే వేసుకున్నాను. బయట ముగ్గు వేసి కిచెన్లోకి వెళ్ళాను. నేను బయటికి రాకముందే కందిపప్పు, బియ్యం అయితే నానతాయని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. బియ్యము, కందిపప్పు నేను 2-3 సార్లు కాకుండా ఒక్కసారే కడిగి పెట్టుకుంటాను. బియ్యాన్ని నేను ఒడ్లు సంవత్సరానికి సరిపడా కొని ఆ ఒడ్లు మిల్లు కాడిచ్చి ఆ బియ్యంలో కెమికల్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఒక్కసారి నేను బియ్యాన్ని కడుగుతాను. అలాగే కందిపప్పును కూడా మాకు పండుతాయి. ఆ కందిపప్పును కూడా ఒక్కసారే కడిగి పెట్టుకుంటాను. నానబెట్టిన బియ్యాన్ని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. ఈరోజు పాలకూర పప్పు చేద్దామని పాలకూరకు ఉన్న తొడాలన్నీ తీసేసి పాలకూరను అయితే 2-3 సార్లు నీట్గా కడిగాను. పాలకూరలో లైట్గా అక్కడక్కడ ఇసుక తగులుద్ది. అందుకని పాలకూరని 2-3 సార్లు ఖచ్చితంగా కడుగుతాను. కడిగిన పాలకూరని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పాలకూర పప్పులోకి టమాటా, 2 పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న కందిపప్పులోకి కట్ చేసుకున్న పాలకూర, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. ఇందులోకి పసుపు, 1 స్పూన్ ఆయిల్, అలాగే పులుపుకు సరిపడ చింతపండు, సరిపడ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి మెత్తగా అయితే ఉడికించుకుంటాను. 4-5 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేస్తే పప్పు ఉడుకుద్ది. స్టవ్ మీద పెట్టిన పప్పు ఉడికేలోపు పాలకూరకి కాడలు ఒలిచాను కదా, ఆ చెత్తనైతే కవర్కి వెత్తేసుకున్నాను. పాలకూర పప్పు తాలింపు కోసము ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్కు బ్రేక్ఫాస్ట్కి సరిపడా దోసపిండిని ఒక గిన్నెలో తీసి మిగిలిన దోసపిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. గిన్నెలో తీసి పెట్టుకున్న దోసపిండిలోకి ఉప్పు, వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్టవ్ మీద పెట్టిన పప్పు కూడా ఉడికింది. పప్పు అంతా ఆవిరి తీసేసుకున్న తర్వాత పప్పు మూత తీసి అందులోకి ఉప్పు, కారము, అలాగే జీలకర్ర పొడి వేసి మెత్తగా వెనిపి పక్కన పెట్టుకున్నాను. ఈ పప్పు తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకున్నాను. ఈ తాలింపులోకి ఎనుపుకున్న పాలకూర పప్పును వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే పాలకూర పప్పు ఈవినింగ్ దాకా సద్ది స్మెల్ రాకుండా ఉంటుంది. ఈ పాలకూర పప్పు గిన్నెనైతే వేరే స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద పెనం అయితే పెట్టాను పిల్లలకు దోశ పోసిద్దామని. పెనం హీట్ అయ్యే లోపలికి పిల్లల క్యారేజ్ బాక్స్లో రైస్ అయితే పెడుతున్నాను ఆరుద్దని. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేస్తే నెయ్యి స్మెల్ అనేది బాగా ఉంటుంది. వేడి అన్నం బాక్సులో పెట్టి వెంటనే మూత పెడితే ఆవిరికి వాటర్ రైస్ మీద పడుతుంది. అందుకని రైస్ ఆరిన తర్వాతే బాక్స్ మూత అయితే పెడతాను. నేను బాక్స్లో రైస్ పెట్టేలోపు దోశ పెనం కూడా కాలింది. దోశ పోసిన వెంటనే పిల్లలకైతే ఇస్తున్నాను. ఈరోజు పాలకూర పప్పు చేశాను కదా, పాలకూర పప్పు దోశ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చుద్ది. అలాగే మా పెద్ద బాబు కూడా అలాగే తింటాడు. మీకు ఎవరికైనా అలాగా కాంబినేషన్ నచ్చుద్దా నచ్చదా అనేది కామెంట్ చేయండి. మా చిన్న బాబు అలా కాదు, దోశలోకి చట్నీ కంపల్సరీ ఉండాలి. పచ్చడి కానీ ఏదైనా పప్పు కానీ అలాగే తినడు. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. నేను కిచెన్లోకి వెళ్ళి పిల్లల లంచ్ క్యారేజీలు బ్యాగులు అయితే సర్దేస్తున్నాను. ఈరోజు బాక్సులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పప్పు చేశాను కదా, పప్పు రైస్ కలిపి పెట్టను. పప్పు సపరేట్గా వేరే బాక్స్లో పెడుతుంటాను. మనం 2 కలిపి పెట్టామంటే పిల్లలు తినే టయానికి కొంచెం సప్పబడుద్దని పప్పు అయితే సపరేట్ పెడతాను. పప్పు కూడా ఒక బాక్స్లో వేసినప్పుడు పప్పులో కూడా నెయ్యి వేస్తే అప్పుడు తినేటప్పుడు వాళ్ళకి బాగా అనిపిస్తుంటుంది. పిల్లలకు బాక్సులు పెట్టేసిన తర్వాత ఆ బ్యాగులు అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి పిల్లలకైతే పౌడర్ పూసి తలదువ్వాను. అలాగే వాళ్ళు షూలు, సాక్స్లు వాళ్ళంతటికి వాళ్ళే ఈరోజు వేసుకున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చాలు ఎన్ని కంప్లైంట్ వస్తుంటాయో. చిన్న బాబుని బస్సులో ఎవరో కొట్టారంట. ఆ అబ్బాయిని నన్ను అరవమని చెప్పారు. డ్రైవర్కి, క్లీనర్కి చెప్పాను పిల్లలు బస్సులో కొట్టుకుంటున్నారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కువ కొట్టుకుంటే పీటీ సార్కి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు తుడుచుకున్న టవల్స్ని అయితే నేను గేటు మీద ఆరేసుకున్నాను. మీరు కూడా ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుందా? ఇంటి పని, వంట పని, ఇల్లు సర్దటం తర్వాత చేద్దాంలని వాయిదా వేసుకుంటూ ఉంటారా? నేను కూడా కొన్నిసార్లు ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాను. కానీ కొన్ని చిన్న అలవాట్లు చేసుకోవటం వల్ల పని చేయటం చాలా ఈజీగా అవుతుంటుంది. నేను ఫాలో అయ్యే టిప్స్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి మనం నిద్ర లేవగానే బెడ్ సర్దేయటము. మనం నిద్ర లేవగానే అట్లీస్ట్ మనం కప్పుకున్న బెడ్షీట్ అయినా
ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేయటము. ఒకేసారి ఇంట్లో పని అంతా చేయాలనుకోకండి. ఒక పని పూర్తయ్యాక ఇంకో పని చేయాలి. పని చేస్తున్నప్పుడు ఫోన్ని పక్కన పెట్టేయాలి. మనం కానీ ఫోన్ చూస్తుంటే చేయవలసిన పని అయితే అలాగే ఆగిపోతుంటుంది. మనం అందరం చేసే తప్పు ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే ఒక 5 నిమిషాలు ఫోన్ చూసిన తర్వాత పని చేద్దాం అనుకుంటాము. 5 నిమిషాలు కాస్త గంట 2 గంటలు అవుతూ ఉంటుంది. పని చేయాల్సిందైతే అలాగే ఆగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మన పని అంతా అయిపోయిన తర్వాత మొబైల్ అయితే చూసుకోవచ్చు. మనం ఇంట్లో పని చేస్తున్నప్పుడు మనకిష్టమైన పాటలు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టి అవి వింటూ పని చేసుకుంటే మనం చేస్తున్న పని బోరుగా అనిపించదు. పాటలు వినడం ఇష్టం లేకపోతే మనకిష్టమైన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ పని చేసుకుంటే ఎంత పని చేసినా పని చేసినట్టు అనిపించదు. మన ఇల్లు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంత పని చేయగలుగుతామో అంతవరకే చేయాలి. ఎక్కువగాని పని చేయాలి అనుకుంటే మనం స్ట్రెస్ అవుతుంటాము. హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. మనకి ఎప్పుడన్నా హెల్త్ కానీ బాగాలేకపోతే పని అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు లైక్ తీసుకోండి. ఆ టైంలో కూడా పని చేయాలనుకుంటే ఇంకొంచెం హెల్త్ పాడైపోతూ ఉంటుంది. మన డైలీ రొటీన్తో పాటు మన ఇంట్లో ఒక గదిలో ఒక సెల్ఫ్ని క్లీన్ చేసుకోండి. అలాగా రోజుకు ఒక సెల్ఫ్ క్లీన్ చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఆ సెల్ఫ్లో మనకి యూజ్ అయ్యేవి ఉంచి మనకి యూజ్ లేనివి ఎప్పటికప్పుడు పడేస్తూ ఉంటే మన ఇల్లు అనేది మెస్సీ లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం మార్నింగ్ చేయాల్సిన పని ఈవినింగ్ చేసినా, ఈవినింగ్ చేయాల్సిన పని మార్నింగ్ చేసినా, ఎప్పుడు చేసినా మన ఇంట్లో పని మనమే చేయాలి. ఇంకొకరు వచ్చి చేయరు కాబట్టి మార్నింగ్ చేయాల్సిన పని మార్నింగ్ చేయండి. ఈవినింగ్ చేయాల్సిన పని ఈవినింగ్ చేయటం వల్ల మనకి స్ట్రెస్ అవ్వకుండా ఉంటాము. ఇల్లు నీట్గా ఉంటుంది. మనం కూడా ప్రశాంతంగా ఉంటాము. బద్ధకాన్ని పక్కన పెట్టి నేను ఫాలో అయ్యే చిన్న అలవాట్లు మీకు కానీ నచ్చితే కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే రాగులు కడుగుతున్నాను. 1 కేజీ రాగులు అయితే తీసుకున్నాను. నీట్గా కడిగి ఆరబోసుకుందామని కడుగుతున్నాను. ఇవి మా అమ్మ వాళ్ళు పండించారు కాబట్టి రాగులు కూడా పైన పొట్టే ఉంది. ఆ పొట్టు పోవడానికి నేను ఎక్కువ సార్లు అయితే కడుగుతున్నాను. రాగుల పైన ఉన్న పొట్టు అంతా పోయేలా కడిగితే ఈవినింగ్ అవుతుందని 4-5 సార్లు రాగులను కడిగినా పొట్టు ఇంకా ఉంది. అయినా కూడా కడిగి ఆరబోసుకున్నాను. ఆరిన తర్వాత రాగుల్ని నలిపి చెరిగితే ఆ పొట్టు కూడా పోతుంది అని ఎండేసుకుంటున్నాను. రాగులు కడిగిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మినుములు కూడా కడుగుతున్నాను. మినుములు కూడా 1 కేజీ తీసుకున్నాను. ఆ మినుముల్ని కడగకుండానే వేయించి లడ్డు చేసుకుంటారు కానీ అందులో మట్టి చాలా ఉంటుంది. చిన్న చిన్న మట్టి పెడ్డలు ఉంటాయి. వాటర్లో పోయంగానే అవి నాని మట్టి అంతా వస్తుంటుంది. అందుకని మినుములు కూడా నీట్గా కడిగి ఎండబోసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు. పిల్లలు స్నాక్స్ ఏం లేవని ఇక్కడ సగ్గుబియ్యం పరమాణం అయితే చేస్తున్నాను. నేను సగ్గుబియ్యం పరమాణం ఎలా చేస్తానంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ మరిగించుకున్న తర్వాత నెయ్యి కలిపిన సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబియ్యం అయితే ఉడికించుకుంటాను. ఈలోపు వేరే స్టవ్ మీద ఒక బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుంటాను. అదే బాండీలో కొంచెం నెయ్యి వేసేసి సేమియాలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఉడికిన సగ్గుబియ్యంలోకి ఫ్రై చేసుకున్న సేమియాలను వేసి ఉడికించుకుంటాను. సేమియాలు ఉడికిన తర్వాత స్వీట్కి తగ్గట్టు షుగరు అలాగే 2 యాలక్కాయలు దంచి వేసుకొని స్టవ్ ఆపేసుకుంటాను. స్టవ్ ఆపేసుకున్న తర్వాత గోరువెచ్చుకున్న పాలు అయితే వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని తాగటమే. పరమాణం వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు ఇరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని పరమాణం కొంచెం మారిన తర్వాత గోరువెచ్చని పాలు పోసి మిక్స్ చేసుకోవటము. ఇంక పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలకైతే పరమాణం పోసి ఇచ్చాను. పిల్లలు అయితే తాగారు. అలాగే నేను మా హస్బెండ్ కూడా తాగాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. పిల్లలైతే స్నానాలు చేసేసి హోంవర్క్లు అయితే చేసుకుంటున్నారు. హోంవర్క్లు చేయించిన తర్వాత నేనైతే దోశలోకి చట్నీ చేద్దామని కిచెన్లోకి వచ్చి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ పూట చట్నీ చేస్తే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేయను. 2 పూటలకు సరిపడా చట్నీ అయితే ఇప్పుడే చేశాను. చట్నీ చేసిన తర్వాత దోశ పోసేసి నేను పిల్లలు అయితే డిన్నర్ చేశాము. నేను ఒక దోశ తిని పరమాణం కొంచెం మిగిలింది. అదైతే గిన్నెలో వేసుకొని అది తాగాను. పిల్లలు డిన్నర్ చేసేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ టైం స్టోరీస్ అయితే చదువుకుంటున్నారు. నేనైతే పాలల్లో తోడుపెట్టేసి నేను కూడా స్నానం చేసేసి పడుకోవడానికి వెళ్ళాను. ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.